బల్కంపేట ఎల్లమ్మ గుడిలో శాకంబరి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రతి సంవత్సరం ఆషాఢంలో వచ్చే 3వ మంగళవారం ఇక్కడ శాకంబరి ఉత్సవాలు జరుగుతాయి. 3 టన్నుల కూరగాయలతోని ఆలయాన్ని ప్రత్యేకంగా అలంకరించారు. రాత్రి 8 గంటల దాకా భక్తులకు దర్శనం కల్పిస్తారు. బల్కంపేట శాకంబరి ఉత్సవాల మీద ఇంకింత సమాచారం మా రిపోర్టర్ కావ్య చెప్తది. కావ్య, ఓవర్ టు యూ. సంవత్సరాల క్రితం మస్తుగా కరువు వస్తే తిండి కూడా లేని పరిస్థితి ఉంటే అందరు కలిసి ఆదిశక్తి అమ్మవారిని పూజించారు. అమ్మవారు వర్షాలు కురిపించడం వల్ల మస్తుగా పంటలు పండినాయి. వచ్చే మొదటి పంట అమ్మవారికి సమర్పించి ఆ పంటతోటే అమ్మవారికి అలంకరించి నైవేద్యం కూడా అవే కూరగాయలు పంట మొత్తం సమర్పించి పూజ చేశారు. ఇక అప్పటి నుంచి కూడా శాకంబరి ఉత్సవాలు ప్రతి ఏటా ఆషాఢంలో జరుగుడు ఒక ఆనవాయితీగా వస్తుంది. ఇక 100 సంవత్సరాల నుంచి శురువైన ఆనవాయితీ ఇప్పటికీ కూడా కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు మనం ప్రస్తుతం బల్కంపేట టెంపుల్లో ఉన్నాం. ఇక్కడ టెంపుల్ మొత్తం కూడా కూరగాయలతోటి డెకరేట్ చేసిర్రు. ఎప్పుడు పచ్చటి ఆకులు ఏంటంటే మన కొబ్బరి మట్టలతో నెక్స్ట్ మామిడి పండుకు సంబంధించి ఆకులు, మామిడి పండ్లు, పూలు, ఇప్పుడు ఇట్లాంటి అలంకరణ మనం చూస్తాం. కాకపోతే ఇక్కడ శాకంబరి ఉత్సవాల సందర్భంగా మొత్తం కూరగాయలతోటి అమ్మవారిని అలంకరించారు. అయితే ఇక్కడ అమ్మవారి ప్రత్యేకత బాయి లోపల 20 అడుగుల లోపల బల్కంపేట ఎల్లమ్మ తల్లి భక్తులకు దర్శనం ఇస్తుంటది. అంత లోపలికి అలంకరించే అవకాశం ఉండదు. అలంకరించినా కానీ భక్తులకి దర్శనం కలిగించే అవకాశం ఉండదు. అందుకని అమ్మవారి మూల విగ్రహానికి అన్ని కూరగాయలతోటి కూడా అందంగా అలంకరించిండు. ఎప్పుడు పచ్చటి పూల మధ్యలో ఉండే అమ్మవారు ఇవాళ అన్ని రకరకాల కూరగాయలతోటి అందంగా కనిపిస్తుంది. మరి శాకంబరి ఉత్సవాలు ఇక్కడ ఎప్పుడు షురు అయినాయి, పొద్దుగాల నుంచి ఎసొంటి పూజలు జరిగినాయి, భక్తులు ఎప్పుడు నుంచి అమ్మవారికి దర్శనం కలిగించారు, దర్శనం చేసుకునే అవకాశం కమిటోలు కల్పించారు. ఇట్లాంటివన్నీ మనం కమిటోలు ఉన్నారు మనతోటి, వాళ్ళతోటి మనం మాట్లాడదాం. చూస్తున్నాం ఇప్పటికైతే గుడి మస్తుగా రష్గా అనిపిస్తుంది. పొద్దుగాల ఎసొంటి పూజలు చేసిరన్న మేడం? ఉదయం 4 గంటల నుంచి ఆరతి నుంచి స్టార్ట్ అయిన పూజలు మేడం. భక్తులు 5:30 నుంచి స్టార్ట్ అయ్యారు మేడం. విపరీతం జనాలు వస్తున్నారు. మరి వాళ్ళ మంగళవారం శాకంబరి ఉత్సవాలు ఈ 2 కలిసి వస్తున్నాయి కదా. పబ్లిక్కి పొద్దున్న నుంచి మధ్యాహ్నం ఏమైనా బ్రేక్ ఉంటుందా, లేదంటే మార్నింగ్ నుంచి రాత్రి వరకు దర్శనం కలిగిస్తారా? పొద్దున్న నుండి సాయంత్రం వరకు దర్శనం చేయిస్తాం మేడం. బ్రేక్ అన్నది ఏమి ఉండదు. కంటిన్యూగా మేమంతా ఉండి ఇక్కడ ఏర్పాటు చూస్తుంటాం. చూస్తున్నాం మనం మొత్తం అమ్మవారి గర్భాలయం దగ్గర నుంచి బయట ఉండే గజస్తంభం తోరణం వరకు కూడా ఆకులు కనిపించేటివి, పూలు కనిపించేటివి, మొత్తం కూరగాయలే కనిపిస్తున్నాయి. ఈ అలంకరణకి ఎన్ని టన్నుల కూరగాయలు పట్టినాయి? ఈ యొక్క అమ్మవారి శాకంబరి ఉత్సవాలు బల్కంపేట ఎల్లమ్మ తల్లికి సుమారుగా 2 క్వింటాలు పైనగా 2 టన్నుల పైనగా కూరగాయలు, వివిధ రకాల కూరగాయలతోటి అలంకరణ చేశాము. మీరు చూస్తూనే ఉన్నారు. నిన్న ఉదయం 9 గంటల నుంచి మేము ఈ యొక్క అలంకరణ మొదలుపెట్టాం. అలంకరణ రాత్రి వరకు కూడా పూర్తి చేయడం జరిగింది. అలంకరణలో వివిధ రకాలైనటువంటి కూరగాయలని చక్కగా అలంకరించడం జరిగింది. మరి చూస్తున్నాం 2 టన్నుల కూరగాయలు అంటున్నారు, అంటే అవి మస్తు ఉంటాయి. మరి ఈ కూరగాయలన్నీ ఏం చేస్తారు ఇవాళ ఉత్సవాలు అయిపోయినాక? ఈ అమ్మవారి ఉత్సవాలు శాకంబరి ఉత్సవం మేము ఒకే రోజు జరుపుకుంటున్నాం బల్కంపేట ఎల్లమ్మ తల్లి దేవాలయంలో. కాబట్టి ఉదయం నుంచి మొదలైనటువంటి శాకంబరి ఉత్సవాలు ఈ కూరగాయలన్నింటినీ కూడా భక్తులే నిన్న అలంకరణ చేశారు. అలాగే ఇది పూజా కార్యక్రమాలను చివరి వరకు తర్వాత గుడి ఆలయం మూసివేసిన తర్వాత ఈ కూరగాయలన్నింటినీ కూడా భక్తులకే పంచడం జరుగుతుంది. ఇది చూస్తున్నాం అమ్మవారిని దర్శించుకోవడానికి కూడా మస్తు మంది పబ్లిక్ వస్తున్నారు, దర్శనం చేసుకుంటున్నారు. మనం పబ్లిక్ తోటి కూడా మాట్లాడదాం. कितने साल से देखे ऐसे शाकंबरी उत्सव? से आता हूँ ऐसे शाकंबरी उत्सवाल कब से देख रहे हैं आप? तकरीबन 71 से 71 से देख रहे हैं. कैसे लग रहा है अभी? ठीक दिख रहा अम्मा, और डेवलप भी अच्छा और अच्छा दिख रहा, इम्प्रूव अच्छा है, पब्लिक भी अच्छी आ रही माता की दया से. हर काम इजी हो जा रहा लोगों का, भगवान दया से होना है, हर भगत का काम पूरा हो. అమ్మవారిని చూస్తుంటే నేను ఒక 5-6 ఇయర్స్ చూసినామా. ఈరోజు చాలా బాగా అనిపిస్తుంది. అమ్మవారు కూరగాయలతోటి చాలా బాగా అనిపిస్తుంది. పూల కంటే నాకు కూరగాయలతోటి అలంకరించినందుకు నాకు చాలా మంచిగా అనిపించింది ఈరోజు అమ్మవారు. పొద్దుగాల 5 గంటల నుంచి కూడా ఇదే అమ్మవారికి దర్శనం కల్పిస్తున్నారు. ఇవాళ బ్రేక్ లేకుండా మధ్యాహ్నం, అంటే ఎవ్రీడే అయితే అమ్మవారి ఆలయంలో మధ్యాహ్నం బ్రేక్ ఉంటుంది. కాకపోతే ఇవాళ శాకంబరి ఉత్సవాలు ఉన్నందువల్ల బ్రేక్ లేకుండా అమ్మవారి దర్శనం కూడా కల్పిస్తారు. మనం ఇంకా కొంతమందితో మాట్లాడదాం. ఎప్పుడు వచ్చారు మీరు గుడికి? ఇప్పుడే వచ్చాము. చాలా బాగుంది గుడి దర్శనం చేసుకోవడం చాలా బాగుంది. పబ్లిక్ కూడా చాలా ఎక్కువగానే ఉంది. గవర్నమెంట్ మంచిగా అందరికీ సౌకర్యంగా కల్పిస్తుంది. చాలా టైం, ఎంత టైం పడుతుంది దర్శనం? 15-20 నిమిషాలలో అయిపోతుంది. కానీ సౌకర్యంగా ఉంది, ఏ ఇబ్బంది లేకుంటుంది. మనం సంవత్సరం మొత్తం చూస్తే అమ్మవారు ఎప్పుడైనా మంచి పూలతోటి, రంగురంగుల పూలతోటి కనిపిస్తుంది. ఇవాళ మొత్తం కూరగాయలతోటి కనిపిస్తుంది. మనం తినే కూరగాయలు అవి కూడా రోజు మనం ఇంట్లో వాడుకునే కూరగాయలు. ఎట్లా అనిపిస్తుంది ఇవి చూస్తే? మంచిగా అనిపిస్తుంది అమ్మ. ఎప్పటికీ అమ్మవారు
మనకు అనుకున్న విధంలోనే కనిపిస్తూనే ఉంటుంది. ఇక సపరేట్ అని ఏముండదు. మంచిగా అనిపిస్తుంది, ఆనందం అనిపిస్తుంది, ఒళ్ళంతా పులకరిస్తుంది అమ్మవారిని చూస్తుంటే. బల్కంపేట్ ఎల్లమ్మ తల్లి గుడిలో ఉండే శాకంబరి ఉత్సవాలకు సంబంధించిన సమాచారం. ఓటు స్టూడియో.